హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రో టాలెంట్ తెలుగు ఛానల్. నేను మీ చందన. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏంజల్స్ అసలు మీకు ఏం మెసేజ్ అనేది ఇస్తున్నాయి. ఇక్కడ నేను 3 పాయల్స్ పెట్టాను. పాయల్ 1, పాయల్ 2, పాయల్ 3. మీకు నచ్చిన పాయల్ని సెలెక్ట్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో టైం స్టాంప్స్ అనేవి పెడతాను. మీకు కనుక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందుగా మనం పాయల్ 1తో స్టార్ట్ చేద్దాం. ఎవరైతే నా వ్యూయర్స్ పాయల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క రీడింగ్ చూద్దాం. లవ్. ఓకే, ఫస్ట్ లవ్ కార్డ్ వచ్చిందండి. ఐ కమిట్ టు ద ప్రాక్టీస్ ఆఫ్ సీయింగ్ ద గుడ్ ఇన్ ఆల్ థింగ్స్. పాయల్ 1 వాళ్ళు ఎక్కువగా లవ్ అనేది ఎక్కువగా మోర్ ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారండి. వాళ్ళ లైఫ్లోని అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయిన విషయం ఏదైనా ఉంది అంటే వాళ్ళ ప్రేమే. మీ ప్రేమ మిమ్మల్ని ఎటుపక్క తీసుకెళ్తుంది, అసలు ఏంజల్స్ అనేది మీ ప్రేమ కోసం ఏం గైడెన్స్ ఇస్తున్నాయో కూడా మనం చూద్దాం. కింగ్ ఆఫ్ స్వర్డ్స్, నైన్ ఆఫ్ వాండ్స్, సిక్స్ ఆఫ్ కప్స్. ఏంజల్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నాయంటే ప్రేమ విషయంలోని మీరు మీ చైల్డ్హుడ్ క్రష్ని గ్యారంటీగా కలుసుకోబోతున్నారండి. మీ లైఫ్లోకి ఒక కొత్త న్యూ బిగినింగ్ అనేది సూన్ స్టార్ట్ అవబోతుంది. మీరు మీ చిన్ననాటి స్నేహితుల్ని అంటే ముందు నుంచే కాంటాక్ట్ ఉండుండొచ్చు, కాకపోతే మీకు వాళ్ళ మీద అటువంటి ఒపీనియన్ అనేది లేకపోవచ్చు. కానీ ఇప్పుడు సడన్ గా మీకు వాళ్ళ మీద అటువంటి ఒపీనియన్స్ అనేది కలగొచ్చు. మీరు వాళ్ళకి ప్రపోజ్ చేద్దామన్న ఇంట్రెస్ట్ తో కూడా మీరు ఉన్నారు. ఇక్కడ మీరు ఏంటంటే యాక్షన్ ఓరియంటెడ్ పర్సన్. మీరు చాలా క్విక్ గా డెసిషన్స్ అనేది తీసుకుంటారు. ప్లస్ ఏంటంటే మీరు ఎంత ఇదిగా హానెస్ట్ గా లాయల్ గా ఉంటారో అవతల వాళ్ళ నుంచి కూడా సేమ్ అదే మీరు ఎక్స్పెక్ట్ అనేది చేస్తారు. ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ మీకు ఉండడం వల్ల కూడా కొన్ని ఇష్యూస్ ఫేస్ చేయాల్సిన అవసరం అనేది వస్తుంది. మీరు దేనికోసమో చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మీరు అనుకున్న రిజల్ట్స్ అనేది రాలేదు అని కూడా ఉంది. ప్లస్ కొన్ని బౌండరీస్ మీకు మీరే సెట్ చేసుకొని కొంచెం ఒంటరిగా కూడా మీరు అనేవాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇంకా యూనివర్స్ ఇంకేం మెసేజెస్ వస్తుందో కూడా మనం చూద్దాం. 2 of wands, 6 of wands, 10 of pentacles. ఎక్కువగా వాండ్స్ ఎనర్జీ కనబడుతుందండి. మీరు ఎక్కువగా వర్డ్స్ కన్నా యాక్షన్స్ కే మోర్ ఇంపార్టెంట్ అనేది మీరు ఇస్తారు. మీరు కొంచెం ఫార్ అవే ప్లేసెస్ కు వెళ్దాము అన్న ప్లానింగ్ లో కూడా ఉన్నారు. మీరు కనుక వేరే అదర్ స్టేట్స్ కనుక వెళ్ళేటట్లయితే మేబీ అక్కడైనా సరే మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. చాలా నాళ్ళ నుంచి కమ్యూనికేషన్ లేకపోయినా సరే ఒక కొత్త కమ్యూనికేషన్ అనేది కూడా మీకు స్టార్ట్ అవ్వచ్చు. మీ కెరియర్ అనేది మీరుండే ప్లేస్ కన్నా ఫార్ అవే ప్లేసెస్ లోని మీరు బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నారు. మీరు గ్యారంటీగా కొత్త ప్లేస్కి వెళ్ళిన తర్వాత సక్సెస్ అనేది గ్యారంటీగా చూస్తారండి. అక్కడ కూడా మిమ్మల్ని ఫాలో చేసే వాళ్ళు, మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు ఏ విషయంలో కూడా టెన్షన్ అనేది తీసుకోవద్దు. ప్లేస్ లోని మీ జాబ్ విషయంలోని కొత్తగా అంతా మీకు మంచి జరుగుతుంది. నెక్స్ట్ జాబ్ విషయంలోని మీ గ్రోత్ అనేది చాలా బాగుంది. అలాగే మీరు మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. మేబీ ఛాన్సెస్ వాళ్ళు కూడా మీ లవ్ అనేది యాక్సెప్ట్ చేసి మీ యొక్క రిలేషన్షిప్ అనేది మ్యారేజ్ వరకు కూడా వెళ్తుంది. మీకు ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ అనేది కూడా ఏర్పడుతుంది. ఇదే యూనివర్స్ మీకు ఇవ్వాలనుకుంటున్న మెసేజ్. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే కొంచెం ఫార్వర్డ్ గా వెళ్ళండి. దేనికోసం ఇన్సెక్యూర్డ్ గా ఫీల్ అవ్వకుండా గనక వెళ్ళేటట్టయితే మీరు అనుకున్న బ్యూటిఫుల్ లైఫ్ ని మీరు రీచ్ అవ్వగలుగుతారు. మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ మనం పాయింట్ 2 సెలెక్ట్ చేసుకున్న నా యొక్క వ్యూయర్స్ కి ఏంజల్స్ అనేది ఏం గైడెన్స్ ఇస్తున్నాయి. యూనివర్స్ పాయిల్ 2 సెలెక్ట్ చేసుకున్న నా వ్యూవర్స్ కి యూనివర్స్ అసలు ఏం మెసేజెస్ ఉందో కూడా మనం చూద్దాం. ఓకే, పర్పస్. ఐ నో వాట్ ఐఎమ్ హియర్ టు డూ.
మీ యొక్క పర్పస్ ఏంటి, మీ లైఫ్ పర్పస్ ఏంటనేది మీకు కరెక్ట్‌గా తెలుసండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో, మీ లైఫ్‌ని ఎలా ప్రాసెస్ చేయాలనుకుంటున్నారో, ఎలా ముందుకు మీ జీవితాన్ని తీసుకెళ్దాం అనుకుంటున్నారన్న దీని మీద మీకనేది చాలా చాలా క్లారిటీ అనేది ఉంది. ఈ విషయంలోని మీకు యూనివర్స్ అనేది ఏం మెసేజ్ ఇస్తుంది, ఎలా ఎళ్తే మీరు ముందుకు వెళ్తే మీ జీవితం బావుంటదనేది కూడా మనం చూద్దాం. 4 ఆఫ్ స్వర్డ్స్, ద ఎంపరర్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మీరు లైక్ ఏ ఎంపరర్ అండి. మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్. మీరు కొంచెం రిజిడ్ కూడా. అంటే ఎమోషనల్ కన్నా మీరు ఎక్కువగా మీ మైండ్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మీ మైండ్ ఏం చెప్తే మీరు అదే ఇచ్చేస్తారు తప్ప వేరే ఆ విషయాలు అనేది మీరు అంతగా పట్టించుకోరు. మీరు బాగా సెటిల్ అవ్వాలి, లైఫ్‌లో మీరు అనుకున్న అచీవ్‌మెంట్స్ అన్నీ సాధించాలి అన్న పర్పస్‌తోనే మీరు ఉన్నారు. సమ్‌హౌ కొన్ని రిలేషన్‌షిప్స్ వల్ల ఏంటంటే మీ మనసు అనేది కొంచెం హర్ట్ అయ్యింది. దానివల్ల మీరు ఆల్రెడీ ఇన్ హీలింగ్ ప్రాసెస్‌లోనే అని ఉన్నారు. మీరు ఎలాగైతే ఎంపరరో అలాగే మీ యొక్క పార్ట్నర్ కూడా క్వీన్ అండి. మీ లైఫ్‌లోకి వచ్చే పార్ట్నర్ వెరీ కేరింగ్ అండ్ లవింగ్ అవుతారు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌ని కూడా చాలా బాగా చూసుకుంటారు. ఈ మేల్ అవ్వచ్చు, ఫిమేల్ అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ఏంటంటే ఫైనాన్షియల్‌గా చాలా స్టేబుల్‌గా ఉంటారు. కొత్త కొత్త ఇన్వెస్ట్‌మెంట్స్‌ని కూడా చేస్తారు. వీళ్ళకి మనీని వేస్ట్ చేయడం అనేది ఇష్టం ఉండదండి. ఎప్పుడూ కూడా గ్రోత్ వైపే వాళ్ళు అడుగులనేవి పడతాయి. ఇలాంటి పార్ట్నర్ మీ లైఫ్‌లోకి రావడం వల్ల ఫైనాన్షియల్‌గా మీరు బాగా గ్రోత్ కూడా అవుతారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీది కొంచెం రిజిడ్ స్వభావం. ఎవరేం చెప్పినా అంతగా మీరు వినరు. గానీ ఒక్కోసారి అవతల వాళ్ళ వాల్యూస్ కూడా మనం రెస్పెక్ట్ ఇస్తే బావుంటుంది. ఇంకా యూనివర్స్ ఏం మెసేజెస్ ఇస్తుందో చూద్దాం. ద వరల్డ్ కార్డ్, 5 ఆఫ్ వాండ్స్, టెంపరెన్స్. రిలేషన్‌షిప్ విషయంలోని మీరు కాస్త బ్యాలెన్స్‌డ్‌గా ఉంటే మీ రిలేషన్‌షిప్ అనేది ఇంకా చాలా బెటర్ అనేది అవుతుందండి. కొంచెం మీ యొక్క ఈగోని మీరు గనక పక్కన పెట్టేటైతే మీ రిలేషన్‌షిప్ చాలా బావుంటుంది. మీ యొక్క స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్, కొంచెం యాంగ్రీ నేచర్ వల్ల మీకు ఎక్కువగా లైఫ్‌లో కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. మీరు మీ కోపాన్ని కొంచెం కంట్రోల్ గనక చేసుకునేటట్టయితే రిలేషన్‌షిప్స్ అనేవి ఆఫీసుల్లో గానీ, ఇంట్లో రిలేటివ్స్ కానీ మేబీ ఎక్కువగా బ్రదర్స్‌తో ఉన్న ఇష్యూస్ అనేవి సార్ట్ ఔట్ అవుతాయండి. మీరు సూన్ మీ లవ్డ్ వన్స్‌తోని కొత్తగా కొంచెం ఫార్ అవే ప్లేసెస్ గనక ప్లాన్ చేయండి. కొంచెం లాంగ్ ట్రిప్స్‌కి వెళ్ళిన తర్వాత అనేది ఏంటంటే మీ పీస్ ఆఫ్ మైండ్ కూడా పెరుగుతుంది. మీ యొక్క లైఫ్ కూడా స్మూత్ అనేది అవుతుంది. ఏంజెల్స్, యూనివర్స్ ద్వారా ఇదే మెసేజ్ మనకి ఇచ్చేయండి. మీకు గనక నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పాయల్ 3 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి యూనివర్స్ ఏం మెసేజ్ ఇస్తుందో కూడా మనం చూద్దాం. ఏంజెల్స్ ప్లీజ్ గైడ్ మీ. 3 సెలెక్ట్ చేసుకున్న నా యూఎస్‌కి గైడెన్స్. ఓకే, హెల్త్. I will honor the physical vessel that enshrines my soul. మీరు మీ యొక్క హెల్త్‌కి అనేది చాలా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలండి. మీ యొక్క ఫిజికల్‌గా మీ బాడీ అనేది ఫిట్‌గా ఉంటేనే మీరు లైఫ్‌లో ఏమైనా మనం సాధించగలం. భగవంతుడు మన సోల్‌కి ఈ బాడీ ఇచ్చాడంటే ఈ బాడీతో మనం ఏదైనా సాధించాలి అని భగవంతుడు మనకి శరీరాన్ని ఇస్తారండి. దాన్ని మనం చాలా జాగ్రత్తగా అనేది మనం చూసుకోవాలి. లైక్ ఏ టెంపుల్. మీరు ఎక్కువగా మీ హెల్త్ మీద అనేది ఎక్కువగా దృష్టి పెట్టండి. మేబీ మీరు హెల్త్ కాన్షియస్‌గా అంతగా లేరు. మీరు ఇంకా మీ హెల్త్ మీద మోర్ కేర్ తీసుకోండి. ప్రాపర్ డైట్ ఫాలో అవ్వడం, ఎక్సర్సైజెస్ కూడా చేస్తూ ఉండండి. ఇంకా యూనివర్స్ ఏం మెసేజ్ ఇస్తుందో కూడా మనం చూద్దాం. 8 ఆఫ్ వాండ్స్, సన్ కార్డ్, ద హెరఫెంట్. మీకు కొత్తగా న్యూ కమ్యూనికేషన్స్ అనేవి జరగొచ్చండి. ఇదేంటంటే త్రూ ఆఫీసెస్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్ వర్క్స్ కూడా మీరు ఎప్పటి నుంచో ఆ కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ కాల్ అనేది మీకు తప్పకుండా సూన్ వస్తుందండి. వితిన్ 3 to 4 వీక్స్‌లోని మీరు సూన్ అది వినబోతారు. మీకు
మంచిగా మీరు అనుకున్నట్టుగా కూడా జరుగుతుంది. మీ గ్రోత్ ఆస్పెక్ట్ కెరియర్ విషయంలో బాగా ముందుకు కూడా వెళ్తుంది. మీరు అనుకున్న వైపే మీకు సక్సెస్ అనేది కూడా మీకు జరుగుతూ ఉంది. ఇంకా రిలేషన్షిప్ విషయంలోకి వస్తే మీరు పెద్దవాళ్ళ మాటకి ఇంపార్టెన్స్ ఇచ్చి పెద్దవాళ్ళు ఏం సంబంధం అయితే చూస్తారో మనకు సెట్ చేస్తారో అంటే మన డెసిషన్ కన్నా పెద్దవాళ్ళ డెసిషన్ అయితే కరెక్ట్ గా ఉంటుంది. వాళ్ళకి నచ్చితే మనం ఓకే చేయొచ్చు అన్న పర్సెప్షన్ లోనే మీరు ఉన్నారండి. అది కూడా మంచిదే. అందరికి లవ్ మ్యారేజెస్ సెట్ అవ్వు. పెద్దవాళ్ళు కూడా మనకు తగ్గ వాళ్ళనే చూస్తారు. ఇంకా మనకి ఏం మెసేజెస్ ఇచ్చేందో యూనివర్స్ చూద్దాం. పేజ్ ఆఫ్ స్వర్డ్స్, 6 of swords, ఓకే, టవర్ కార్డ్. ఇక్కడ ఎయిర్ ఎనర్జీ ఎక్కువగా కనబడుతుందండి. మీరు లైఫ్ లో ఏదైనా సాధించాలి, ముందుకు వెళ్ళాలి, ఏదైనా సరే మనం చూసుకుందాం, ఏం జరిగినా సరే మనం ముందుకే వెళ్దాం అని చెప్పేసి ఉన్నారండి. ఏదైనా ఒక రిలేషన్షిప్ విషయంలోనైనా అవ్వచ్చు, కానీ మీరు ఎక్కువ అరేంజ్ మ్యారేజ్ వైపే ఉన్నారు. కానీ సంహౌ ఏదైనా రిలేషన్ ఉండే ఛాన్సెస్ కూడా కనబడుతుంది. కాకపోతే ఈ రిలేషన్షిప్ లో ఏంటంటే మీరు కరెక్ట్ డెసిషన్స్ తీసుకోకపోవడం వల్ల ఆ రిలేషన్ అనేది అంత స్ట్రాంగ్ గా అవ్వలేదు, అంత ముందుకు అనేది వెళ్ళలేదు. ఇలాంటి రిలేషన్స్ నేను హ్యాండిల్ చేయలేనేమో, నేను ముందుకు వెళ్ళిపోతే మంచిదని చెప్పేసి మీరు కొంచెం ఫార్ అవే ప్లేసెస్ కు వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలని కూడా ఆలోచిస్తున్నారండి. మీరు కరెక్ట్ డెసిషన్స్ అనేది తీసుకోకపోవడం వల్ల మీరు ఎక్కువగా లాస్ అవ్వాల్సి వస్తుంది. ఇది ఆఫీస్ విషయంలోనైనా అవ్వచ్చు, లేకపోతే ఏదైనా బిజినెస్ కూడా అవ్వచ్చు, లేకపోతే రిలేషన్ కూడా అవ్వచ్చు. ఇక్కడ రిలేషన్ అనేది ఎంత స్ట్రాంగ్ అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. అవతల పర్సన్ కన్నా ఇక్కడ మీ డెసిషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇది మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు. మనం మన రిలేషన్ కోసం స్టాండ్ తీసుకుంటే మనం ముందుకు వెళ్ళగలుగుతామండి. లేదు ఇలాంటి తలనొప్పులన్నీ మనం పడలేము అనుకుంటే పెద్దవాళ్ళు ఏం చెప్తే అది చేయడమే మంచిది. మీకు యూనివర్స్ నుంచి వచ్చిన గైడెన్స్ ఇదేనండి. మీకు గనక నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బీ పాజిటివ్, స్టే హెల్దీ. బాయ్.